వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. కొత్త పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది. మనకి 6,016 రూపాయలు, 6,016 రూపాయలు, 4,016 రూపాయలు ఎప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అసలు ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్న దానిపై అప్డేట్ అనేది చెప్తాను. ఇక ఉగాది కానుకగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అంటే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయారా అన్న దానిపై కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది వెలువడించడం అయితే జరిగింది. సో ఇక వాటికి సంబంధించిన మహిళలకు 2,500 రూపాయలు కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించిన కీలకమైన కొత్త సమాచారంని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది చెప్తాను. అదేవిధంగా మనకి గత నెలలో పంపిణీ చేసినటువంటి ఫిబ్రవరి నెలలో పెన్షన్లు చాలామందికి ఖాతాలోనైతే జమ కాలేదు. సో అటువంటి వారందరికీ మనకి ఈ నెలలోనైనా ఆ కట్టైన పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై కీలకమైన సమాచారం అప్డేట్స్ అనేది తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఇక ఆ అప్డేట్స్ ఏంటి, ఆ పెన్షన్ డబ్బుల కథ ఏంది, కట్టైన పెన్షన్లు జమ చేస్తారా లేదంటే ఉంచుతారా, మనకి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు 2,500 రూపాయలు, మనకి ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఈ 4 అప్డేట్లకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్లు అనేది సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మనకి ఏదైతే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 పథకాలను మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్లు మే నెల నుంచి మహిళలకు 2,500 రూపాయలు మే నెల నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన చాలా వరకు దరఖాస్తులు రావడం అయితే జరిగిందంట. ఇక బడ్జెట్ కారణంగా మళ్ళీ వెనకడుగు వేయడం అయితే జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. దానికి డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. మనకి 2,016 రూపాయలు, 3,016 రూపాయలు ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి గత నెలలో ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కట్టైన పెన్షన్లు, ఆ నెల పెన్షన్లు మళ్ళీ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తారా లేదా అన్న దానిపై కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో కట్టైన నెల పెన్షన్లు ఈ నెలలో కలుపుకొని పెన్షన్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో చాలామంది ఆ పెన్షన్ల కోసం కామెంట్ చేయడం అయితే జరుగుతుంది, మాకు గత నెలలో పెన్షన్ డబ్బులు జమ కాలేదని. ఇక మొత్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి మనకి ఏప్రిల్ 2వ వారం వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అయితే మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ సమాచారం అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.